కేసీఆర్ కి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ నెల 5న సిరిసిల్లాలో కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్టీ అధినేతగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం ఉదయం 11 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాష్ కుమార్ పేర్కొన్నారు. నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారని, దీని మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశామని, ఆయన నుంచి వివరణ వచ్చిందని అవినాష్ కుమార్ ప్రస్తావించారు. జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్న రిపోర్టులో కేసీఆర్ చేసిన పరుష పదాలతో కూడిన కామెంట్లన్నీ ఎన్నికల ప్రవర్తన నియమావళిలోని పార్ట్ 1లోని 1వ భాగంలోని నిబంధనలను ఉల్లంఘించడమేనని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ పేర్కొన్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 30న బాన్సువాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలోనూ ఇలాంటి పరుష కామెంట్లు చేసి కోడ్ నిబంధనలను ఉల్లంఘించారని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి కామెంట్లు చేయరాదని, ప్రత్యర్థి పార్టీ నాయకుల అభ్యర్థుల ఇమేజ్ను దెబ్బతీసేలా వ్యాఖ్యానాలు చేయరాదంటూ స్పష్టంగా పేర్కొన్నా మళ్లీ రిపీట్ అవుతున్నట్లు అవినాష్ పేర్కొన్నారు. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఎన్నికల ప్రధానాధికారి నుంచి, జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వచ్చిన వివరాలతో కమిషన్ ఏకీభవిస్తుందని, కోడ్ ఉల్లంఘనలకు కేసీఆర్ పాల్పడిందనే నిర్ధారణకు వచ్చామని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వీటికి తగిన సమాధానం ఇవ్వడానికి గడువు ఇస్తున్నామని, ఆలోపు కమిషన్కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో అవినాష్ కుమార్ స్పష్టం చేశారు. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV.